والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين وصلى الله تعالى على خير خلقه نبينا محمد وبارك وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين آمين يا رب العالمين. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ సమావేశమైన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న జబీబుల్లా వారి అన్నదమ్ములు వారి వర్గాన్ని మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పక రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే ఒక మంచి నమ్మకాన్ని ఉంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది. ఈ జిల్లా ఎన్నికల్లో కడప జిల్లాలో అది మా ప్రొద్దుటూరు పట్టణంలో ఆయన చేరిక వలన తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుంది. తప్పకుండా జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అవుతారు. కాబట్టి వారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. నమస్కారం. పట్టణాధ్యక్షుడు జబీబుల్లా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసేదానికి తెలుగుదేశం నాయకులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అవసరం. కారణం ఏంటంటే మంచి పరిపాలన, అడ్మినిస్ట్రేషను, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆదాయంగా రాష్ట్రానికి వచ్చేలాగా చేసి ప్రజలపైన అప్పుల భారం తగ్గించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతాలు పడాలంటే రాష్ట్రంలో రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు అన్నీ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావడం చాలా అవసరం. ఒక అడ్మినిస్ట్రేటరు పరిపాలన ఎలా చేయాలో అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్రానికి చాలా అవసరం. అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని, నాకు లోకేష్ బాబు గారు ఈ మధ్యన కలిసినప్పుడు కూడా ఒక మాట చెప్పినాడు, నేను క్యాబినెట్లోకి రాను, తర్వాత ఏ పదవిలో తీసుకోను, మంగళగిరిలో ఓడిపోయినా కాబట్టి అక్కడే గెలవాలని పోటీ చేస్తానా, లేకపోతే నాకు అది కూడా ఇష్టం లేదు, నేను మొత్తం పార్టీ ఆఫీస్లోనే ఉండి గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, ఇబ్బందులు పడిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, పార్టీ కోసం నిజంగా కష్టపడిన వాళ్ళు, మళ్ళీ చెప్తానా, పార్టీ కోసం నిజంగా కష్టపడిన వాళ్ళు, జైల్లోకి పోయిన వాళ్ళకి, పార్టీని నడిపించిన వ్యక్తులందరికీ న్యాయం చేసేదానికోసం 2 సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే ఉంటా, ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోను, ప్రభుత్వం పెద్ద ఆయన చూసుకుంటాడు, పార్టీని సంస్థాగతంగా నిర్మించే బాధ్యత నాది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారి నాయకత్వం పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే యువత లేనిది, యువకులు లేనిది ఏది జరగదు. యువత అనేదే దేనికైనా ప్రాధాన్యం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఒక రాష్ట్రం ముందుకు పోవాలన్నా యువతకు ఉండే పట్టుదల మరెవరికి ఉండదు. అలాంటి యువ నాయకుడు తెలుగుదేశం బాధ్యతలను ఆయన చూస్తున్నాడని కూడా సంతోషం. అలాగే అటు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబు గారి అవసరం చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం గత 4.5 సంవత్సరాలుగా నా వెన్నంటే నడిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జైల్లోకి పోయిన వాళ్ళకి, వాళ్ళ దౌర్జన్యాలకి పోలీసులు కేసులు ఇరుక్కున్న వాళ్ళకి, ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తానా, ఒకటే చెప్తానా, మీరెవ్వరు ఆధారపడకండి, నేనుండా. గతంలో జరిగిన అన్యాయాలు జరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి
నేను తగిన న్యాయం చేపించే బాధ్యత, ఎందుకంటే లోకేష్ బాబు గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయగలిగే చనువు నాకుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తానా, ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తానా. జై తెలుగుదేశం.